హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంటర్ న్యూస్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తెర ముందు రావడం జరిగింది. సో తమిళ చూశారు కదా, తుఫాను మొదలైందనమాట అండి. సో నిన్న మీకు ఆల్రెడీ నేను కాషన్ చెప్పడం జరిగింది. సో ఒక మేజర్ ఈవెంట్ ఉంది, ఓకే. అండ్ మేజర్ ఈవెంట్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎనీవేర్ ఇట్ కెన్ గో, బ్లాస్ట్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అగ్రెసివ్ మూవ్, కామ్ బిఫోర్ స్టామ్ అని చెప్పి నిన్న తమిళ పెట్టారు కదా, మీరు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్, రైట్. ఈరోజు ఆల్రెడీ స్టామ్ తుఫాన్ మొదలైపోయిందనమాట అండి. సో అయితే నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది 75 బేసిస్ పాయింట్స్ దాకా మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పి. సో 75 బేసిస్ పాయింట్స్ దాకా యుఎస్ ఫెడరల్ రేట్ హైక్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే మార్నింగ్ మీరు చూస్తే కనుక, సో ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక మార్నింగ్ నిఫ్టీ ఓపెన్ గ్యాప్ అప్ అనమాట అండి. సో మార్నింగ్ యాక్చువల్గా సో గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చి సో 15,850 పైనే సో క్లోజ్ అవడం ఓపెనింగ్ వచ్చిందనమాట అండి. సో 15,860 సో ఆ రేంజ్లో రావడం జరిగిందనమాట హై అనేది. బట్ క్లోజింగ్ వచ్చి 15,844 దగ్గర ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందనమాట అండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ గ్యాప్ అప్ అనమాట అండి. సో 15,700 నుంచి సుమారుగా సో అంటే ఒక 140 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది సో మనకి నిఫ్టీ రావడం జరిగింది. బట్ తర్వాత 15 మినిట్ క్యాండిల్ అనమాట అండి, ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ అనమాట. లుక్ ఎట్ ద మూవ్ ఫ్రెండ్స్, అంటే స్ట్రైట్ లైన్ ఏదో గీత గీసినట్టుగా కంటిన్యూ డౌన్ఫాల్ అనమాట, కంటిన్యూగా ఎక్కడా కూడా ఏ మాత్రం ఆగడానికి అవకాశం లేదన్నట్టుగా ఎక్కడా ఆగలేదన్నమాట అండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మధ్యలో ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ రావడం జరిగింది. వరుసగా ఒక 10 గ్రీన్ క్యాండిల్, అంటే ఇంత లాంగెస్ట్ కైండ్ ఆఫ్ కంటిన్యూస్ సెల్లింగ్ అనేది జనరల్గా ఉండదన్నమాట. అంటే అగ్రెసివ్ సెల్లింగ్, వన్ సైడ్ అయిపోయినట్టుగా మీరు చూడొచ్చు అనమాట అండి. కంటిన్యూ సెల్లింగ్ అనేది విట్నెస్ చేయడం జరిగింది ఈరోజు, ఓకే. బట్ దో స్కాల్పింగ్లో ఇంట్రాడేలో ఐ మేడ్ వెరీ గుడ్ మనీ. సో ఈరోజు ఎందుకంటే మార్కెట్ క్లియర్ కట్ ట్రెండింగ్ మూవ్లో ఉంది కదా, ఓకే. బట్ కమింగ్ టు నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది కదా, సో ఈవెన్ దో ఒకవేళ 75 బేసిస్ పాయింట్స్ పెంచిన తర్వాత మార్కెట్ డిస్కౌంట్ చేసింది. సో నిన్న అమెరికా మార్కెట్స్ పెరిగాయి అనమాట అండి. నేను అయితే మీకు నిన్న ఒక విషయం చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ మోర్ లైక్లీ డౌన్ సైడ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్యాండిల్ విక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. అండ్ ఈ సపోర్ట్ ఇట్ ఈస్ గెటింగ్ నాక్డ్ సెవరల్ టైమ్స్, రైట్. సో ఇది 15,800 అనేది చాలాసార్లు ఈ సపోర్ట్ ఆల్రెడీ టచ్ అవ్వడం జరిగింది కదా, అది వీక్ అయిపోద్ది, ఆ సపోర్ట్ ఇంకా రెస్పెక్ట్ చేయకపోవచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. అయితే మార్నింగ్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందో మేబీ నేను రాంగ్ పోయినా, సో మేబీ ఇట్ ఈస్ టేకింగ్ అగైన్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా, ఓకే, వెల్ అండ్ గుడ్, కనీసం సస్టైన్ అవుతుంది మార్కెట్ అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ సో ఫైనల్గా అల్టిమేట్గా ఇట్ బ్రోక్ అనమాట అండి. సో ఎందుకంటే డౌ ఫ్యూచర్ కానివ్వండి, సో డాక్స్ ఇవన్నీ దే స్టార్టెడ్ నెగిటివ్ అనమాట అండి. అంటే డే హైస్ నుంచి దే స్టార్టెడ్ కూలింగ్ ఆఫ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ షాంఘై ఏవైతే ఏషియన్ మార్కెట్స్ నెక్క ఇవన్నీ ఓపెన్ అవుతాయి కదా, అవన్నీ కూడా డే హైస్ నుంచి సెల్ ఆఫ్ మొదలైందనమాట అండి. సో అయితే నేను యాక్చువల్గా కొంచెం హోల్డ్ అవుతామో చూసాను, బట్ కానీ గ్లోబల్ వీక్నెస్ వల్ల, గ్లోబల్ సెల్ ఆఫ్ కంటిన్యూ అవడం వల్ల సో మీకు మార్కెట్స్లో మన మార్కెట్స్ కూడా ఇన్ సింక్ విత్ గ్లోబల్ మార్కెట్స్ పడిపోవడం జరిగింది, రైట్. సో అయితే డౌ ఫ్యూచర్ ఈరోజు నైట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ అరౌండ్ 2% ఆల్మోస్ట్ నెగిటివ్ అనమాట, మోర్ దెన్ 500 పాయింట్స్ నెగిటివ్ ఓపెనింగ్. అండ్ డాక్స్ నౌ ట్రేడింగ్ అరౌండ్ మీరు చూడొచ్చు అనమాట 360 పాయింట్స్, అంటే మోర్ దెన్ 2.7%, ఓకే. సో పడిపోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఇండిసెస్ అన్నీ కూడా, గ్లోబల్ ఇండిసెస్ మీకు ఆ విధంగా ఇండికేట్ చేస్తుంటే మార్కెట్స్ ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే కనుక, సో పెద్ద సెల్లింగ్ అనేది అంత సివియర్ కాదు, ఇది మనకు కొత్త ఏం కాదు. రోజు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, 3,200 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐఎస్ 1,930 కోట్లు సుమారుగా బయింగ్ చేయడం జరిగింది. సో ఇది రెగ్యులర్ ఫినామినా కదా ఫ్రెండ్స్, ఓకే, నథింగ్ సివియర్. బట్ కానీ ఏంటంటే సెల్ ఆఫ్ అయితే మాత్రం కొంచెం సివియర్గా, లైక్ బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్ అవన్నీ ఎస్పెషల్లీ చూడడం జరిగింది. బాగా అగ్రెసివ్ విత్ వాల్యూమ్స్ తోటి లాస్ట్ మినిట్లో కూడా సెల్లింగ్ అనేది వచ్చిందనమాట అండి. సో నిఫ్టీ ఫైనల్గా ట్రిపుల్ సెంచరీ 330 పాయింట్లు నెగిటివ్గా 2% నెగిటివ్ అనేది క్లోజ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్, ఓకే. సో అయితే టెక్నికల్గా మనం చూస్తే కనుక, సో కీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది. సో నౌ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్, అంటే 15,800 దాటి వెళ్ళడం ఇప్పుడు నిఫ్టీకి ఒక హడ్డిల్ అనమాట అండి. సో 15,800 ఒక రెసిస్టెన్స్ కింద ఇప్పుడు యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పడం జరిగింది కదండి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది సో మార్కెట్కి అని చెప్పి మనం డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది మార్కెట్కి అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కదా, మీరు చూడొచ్చు అనమాట అండి. సో అంటే లాంగెస్ట్ కన్సాలిడేషన్ ఈ జోన్లో జరిగింది, ఓకే. ప్రీవియస్గా చాలా కాలం వరకు కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఈ జోన్లో జరిగింది అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో యాక్చువల్గా ఈరోజు ఆ జోన్లో కింద క్లోజ్ అవ్వింది, విచ్ ఇస్ వెరీ వెరీ నెగిటివ్ అనమాట అండి. అట్లీస్ట్
అంటే 15,400 పైన రెస్పెక్ట్ చేసి అది హోల్డ్ అయ్యి ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ప్రీవియస్ టైమ్స్‌లో మీరు చూడొచ్చనమాట అండి. వచ్చినా కూడా క్యాండిల్ విక్స్ మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసి మీరు చూస్తే మీకు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. ఓకే. సో క్యాండిల్ విక్ వచ్చి అగైన్ ఇట్ యూజ్డ్ టు బౌన్స్ అనమాట అండి. బట్ దిస్ టైమ్ ఒక ఫుల్ బాడీ క్యాండిల్, మారుబోజు క్యాండిల్ అని చెప్తూ ఉంటాను కదా! సో అలాంటి క్యాండిల్, మారుబోజు క్యాండిల్, క్లియర్ కట్ రెడ్ క్యాండిల్ అనేది విచ్ ఇండికేట్స్ అగ్రెసివ్ సెల్లింగ్ అనమాట అండి. సెల్లింగ్ ప్రెషర్ క్లియర్‌గా కనిపిస్తుంది. సో కంప్లీట్ అంటే డ్యూరింగ్ డే కోర్స్ ఆఫ్ ద డే ఎట్ ఎనీ పాయింట్ సో మీకు స్ట్రెంత్ అనేది ఎక్కడ మార్కెట్‌లో కనిపించలేదు. అండ్ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఏంటి ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం ప్రీవియస్‌గా. సో అనదర్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! అనదర్ 10% అంటే లైక్ ఆల్రెడీ ఒక 2-3% ఇక్కడ పడింది కాబట్టి మేబీ ఈజీగా ఇంకొక 6-8% ఫాల్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో 14,500 లెవెల్స్ దాకా 14,000 లెవెల్ దాకా నిఫ్టీ వెళ్తదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. గ్లోబల్ సెంటిమెంట్ ఇలా కంటిన్యూ అయితే మాత్రం సో డెఫినెట్‌గా మన మార్కెట్స్ కూడా వీ హ్యావ్ టు ఫాలో గ్లోబల్ క్యూస్ కాబట్టి సో మనం కూడా అది క్లియర్‌గా ఆ లెవెల్స్ చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్తాను అనమాట అండి. అయితే నెక్స్ట్ కేస్ సినారియో 2 అని చెప్తాను అనమాట అండి. ఇంకా వరస్ట్ కేస్ సినారియోలో అంటే ఈ బాగా ఏదైనా ఒక ఎస్కలేషన్ ఏదైనా ఇష్యూస్ వచ్చి సో ఇంకా పరిస్థితులు కనుక కొంచెం వరస్ట్‌గా తయారవుతే కనుక ఎక్స్‌ట్రీమ్ బేర్ కేస్ సినారియో అనమాట అండి. సో 12,500 ఏదైతే కోవిడ్ ఫాల్ 2020 ఫాల్ ఉంది కదండీ! దాని తర్వాత రికవర్ అయిన ఏదైతే లెవెల్ ఉందో సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట అండి. అది మేజర్ సపోర్ట్ యాక్చువల్‌గా రైట్. అయితే అంత లెవెల్‌కి వెళ్ళడానికి ముందర సో మళ్ళీ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఇది చెప్పానో సో దానికంటే ముందర ఇంకో కన్సాలిడేషన్ జోన్ ఉంది కదా! ఓకే. సో చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్ కాబట్టి ఇవన్నీ కూడా 14,000 లెవెల్ షుడ్ హోల్డ్ అనమాట అండి ఐడియల్‌గా. 14,000 ఇట్ సెల్ఫ్ మీరు 12,000 దాకా 500 దాకా వెయిట్ చేయాలా అని చూడొద్దు. ఒకవేళ ఈ లెవెల్‌కి వస్తే గనక దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే నిఫ్టీ పీఎం మల్టిపుల్ అరౌండ్ 19 ఆ లెవెల్స్‌కి రావడం జరిగిందనమాట అండి. విచ్ ఈజ్ వెరీ గుడ్ సైన్ అనమాట. అంటే వాల్యుయేషన్స్ పరంగా కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్‌లోకి స్టాక్స్ మళ్ళీ దే ఆర్ కమింగ్ డౌన్. ఇండెక్స్ ఎస్పెషల్లీ మనకి కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్‌లోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుందనమాట రైట్. సో అయితే 14,000 ఒకవేళ మార్క్ వెళ్ళిపోతే కనుక అఫీషియల్లీ ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ బేర్ మార్కెట్. ఎందుకంటే ఆల్రెడీ మన టాప్ నుంచి ఒక 11% దాకా ఆల్రెడీ పడడం జరిగిందనమాట అండి. సో ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూ అయితే సో 20% మార్క్ దాటేస్తాం కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ కూడా వీఆర్ ఆల్సో ఇన్ బేర్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ యూఎస్ మీకు తెలుసు కదండి, యూఎస్ మార్కెట్స్ పీక్ నుంచి ఆల్రెడీ 20% ఆ లెవెల్ ఫాల్ ఆల్రెడీ మనం చూసాం కదా. ఓకే. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ప్రీవియస్‌గా కూడా. ఓకే. సో ఆల్రెడీ మీకు బేర్ మార్కెట్‌లో ఉన్నాయన్నమాట అండి. ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక సో దే ఆర్ ఆల్రెడీ ఇన్ బేర్ టెరిటరీ 33% అనమాట అండి యాక్చువల్‌గా. సో ఫాల్ అనేది కొంచెం సివియర్ ఫాల్ అనమాట అండి. జనరల్‌గా ఇంత మేజర్ ఫాల్ ఎప్పుడో కానీ రాదు. ఎస్పెషల్లీ డెవలప్డ్ మార్కెట్స్ లైక్ యూఎస్. ఓకే. అయితే నిన్న ఫెడ్ చైర్ జెరోమ్ పవెల్ ఆయన స్పీచ్‌లో చెప్పడం జరిగిందనమాట అండి. ఓకే. సో లైక్ సో స్లోగా ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో 8% ఉందన్నమాట అండి. దే వాంట్ టు లుక్ ఇట్ అట్ అరౌండ్ 2% విచ్ ఈస్ నార్మల్ లెవెల్ అనమాట అండి. డెవలప్డ్ ఎకానమీ కాబట్టి కొంచెం అన్ని ప్రైజింగ్ ఇవన్నీ కొంచెం సిస్టమాటిక్‌గా అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయన్నమాట అండి. ఒక 2% అనేది చాలా రీజనబుల్ అనమాట. అది బియాండ్ దట్ డెవలప్డ్‌గా ఎకానమీస్‌కి అది చాలా బర్డెన్. అన్‌లైక్ మన డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా 6% అలా మనం చూస్తాం కదా! దట్ ఈస్ వెరీ క్వైట్ నార్మల్ ఫర్ అస్. బట్ 8% అనేది చాలా హారిబుల్ ఇన్ఫ్లేషన్ కింద దే ఆర్ కన్సిడరింగ్ అనమాట అండి. అండ్ నెక్స్ట్ మంత్ అగైన్ దేర్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ మీట్ అండ్ ఇట్ ఈస్ లైక్లీ మినిమమ్ 50 బేసిస్ పాయింట్స్ హైక్ ఉండొచ్చు అన్నట్టుగా ఫోర్‌కాస్ట్ చెప్పడం జరిగింది. అండ్ స్లోగా దే వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్. ఇంట్రెస్ట్ రేట్స్ స్లోగా ఇప్పుడు అరౌండ్ 2% ఉన్నాయి. ఐ థింక్ 4% దాకా స్లోగా దే వాంట్ బ్రింగ్ ఇట్ అప్ రేట్స్ అనమాట అండి. ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ద్వారా సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి దే ఆర్ టేకింగ్ ద మెజర్స్ రైట్. సో అది క్లియర్‌గా ఆ స్పీచ్‌లో కూడా చెప్పడం జరిగిందనమాట అండి. సో దాని తర్వాత యాక్చువల్‌గా నిన్న హోల్డ్ అయినట్టుగా అనిపించే బట్ నౌ అగైన్ ద ట్రూ కలర్స్ హావ్ కమ్ ఔట్. సో రియల్ పిక్చర్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో ద ఫాల్ వీఆర్ విట్నెసింగ్ క్లియర్ సివియర్ అనమాట. సో అండ్ మీరు చూడొచ్చు అనమాట అండి హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడా చాలా పడిపోవడం జరిగింది. ఓకే. సో రైట్ యూకే అనేది ఓకే. సో ఇది ఆల్సో కూడా పడడం జరుగుతుంది కదా, మనం చూస్తున్నాం కదా. ఓకే. నిక్కాయ్ కూడా యాక్చువల్‌గా పాజిటివ్ అనమాట అండి. చాలా ఓపెనింగ్ నుంచి డే హైస్ నుంచి కంటిన్యూగా ఫాల్ వస్తూ ఉందన్నమాట అండి రైట్. సో ఓవరాల్‌గా గ్లోబల్‌గా వీక్‌నెస్ క్లియర్‌గా మనం కనిపిస్తుంది. వీక్‌నెస్ క్లియర్‌గా మనం విట్నెస్ చేయొచ్చు. ఈవెన్ డాక్స్ ఇవన్నీ కూడా ఇట్ బ్రోక్ అనదర్ స్వింగ్ లో. ఓకే. అండ్ ఇట్ ఈస్ లైక్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ ప్రీవియస్ లో ఏదైతే ఉందో 12,600 లెవెల్స్ కూడా
డాక్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే. అండ్ డాక్స్ కూడా మోస్ట్‌లీ ఆల్మోస్ట్ బేర్ టెరిటరీలో ఉందని మనం చూడాలన్నమాట అండి. సో, డాక్స్ పైనుంచి ఎంతవరకు పడిందని చూస్తే గనక సో, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌లీ సో, బేర్ టెరిటరీ లెవెల్‌లో ఉందన్నమాట అండి యూరోప్. ఓకే. సో, డాక్స్ అది కూడా బ్రేక్ అయితే గనక సో, ఇట్ విల్ ఆల్సో బి ఇన్ బేర్ మార్కెట్ అనమాట అండి. రైట్. సో, ఇలా ఓవరాల్‌గా గ్లోబల్‌గా సెంటిమెంట్ వీక్‌గా ఉంది. సో, అందువల్ల ఏంటంటే మనకి క్లియర్‌గా తెలుస్తుంది కదా! అయితే ఒక చిన్న రే ఆఫ్ హోప్ అంటారు కదా! చిన్న సైన్ ఏంటంటే విక్స్ అనేది కొంచెం షూటప్ అయింది. ఇలా జస్ట్ బెల్ రింగ్ గంట కొట్టి మళ్ళీ కిందకొచ్చేయడం జరిగిందనమాట అండి. సో, 28 లెవెల్ టచ్ అవ్వడం జరిగింది. బట్ లక్కీగా ఏంటంటే ఆ లెవెల్స్‌లో క్లోజ్ అయ్యి ఫర్దర్‌గా ఇంకా ఎస్కలేట్ అయినట్టుగా అనిపించలేదు. మళ్ళీ అగైన్ ఇట్ కూల్డ్ ఆఫ్ రైట్. అండ్ మేబీ దట్ ఈస్ డ్యూ టు ఎక్స్‌పైరీ అవ్వి ఉండొచ్చు. సో, ఈరోజు వీక్లీ ఎక్స్‌పైరీ కూడా కదా! ఓకే. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటదనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట అండి. అయితే మా క్లయింట్స్ మేమందరం కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్రెడీ నేను ఈ రోజు కాదనమాట అండి. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ వీఆర్ సిట్టింగ్ ఆన్ క్యాష్‌లో ఉన్నాం అనమాట అండి. అది నేను చాలా మన ఛానెల్‌లో మీరు వీడియోస్ చూడొచ్చు పాత వీడియోస్. చాలా కాలంగా నేను చెప్తూ వచ్చాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కొన్ని కొన్ని స్టాక్స్ కూడా ఈరోజు ఏం షేర్ చేయడానికి లేదని ఖచ్చితంగా నేను అందుకే చెప్పానమాట అండి. ఓకే. అండ్ ఎవరైనా మీరు కొన్ని స్టాక్స్ అడిగినా నేను చెప్పడం జరిగింది కదా! సో, ఆల్రెడీ బ్రేక్ అయిపోతున్నాయి సపోర్ట్స్ ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి రైట్. సో, నిన్న కామెంట్స్‌లో మన ఫ్రెండ్ ఒక ఆయన డెల్టా కార్ప్ గురించి అడిగారన్నమాట అండి. సో, డెల్టా కార్ప్ కూడా ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి కామెంట్స్‌లో నేను పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో, ఎందుకంటే టెక్నికల్‌గా ఇట్ ఈస్ లుకింగ్ క్లియర్ కట్ వీక్‌నెస్ అనమాట అండి. కంటిన్యూ పడిపోతుంది. సో, అలాంటిది బౌన్స్ అవ్వింది చూసారా కదా! క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట అండి. సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ రెసిస్టెన్స్ అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. సో, కంటిన్యూగా పడిపోతుంది అండ్ అప్వర్డ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ ఫండమెంటల్ న్యూస్ ఏంటంటే రాకేష్ జుంజున్వాలా గారు ఆయన స్టేక్ ఇందులోంచి ఎగ్జిట్ అయిపోతున్నారని చెప్పి కూడా న్యూస్ కూడా ఉందన్నమాట అండి. రైట్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే సో, మన సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో లేదంటే మన స్టాప్ లాస్ కింద ఎప్పుడైతే ప్రైస్ క్లోజ్ అవుతుందో మొదలైందో బెటర్ బుక్ లాస్ ఎగ్జిట్ అయిపోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో, ఎల్ఐసి కూడా మీరు చూడొచ్చు బౌన్స్ అయినట్టు అవ్వింది. బట్ 2 రోజులు కొంచెం హోల్డ్ అయిందనమాట అండి. బట్ ఆ 2 రోజులు ఏదైతే గెయిన్ వచ్చిందో మళ్ళీ అగైన్ ఆ మొత్తం గెయిన్ అంతా ఈరోజు ఇట్ గేవ్ అవే అనమాట అండి. ఓకే. సో, అందువల్ల ఏంటంటే నౌ ఇట్ ఈస్ టైమ్ టు కీప్ క్యాష్ అండ్ గెట్ రెడీ. సో, అండ్ స్లోలీ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్ రైట్ లైక్ ఈటీఎఫ్స్. ఓకే. సో, అవి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది మంచి టైం అనమాట అండి అన్‌డౌటెడ్‌లీ. సో, ఎవరైతే ప్యాసివ్‌గా కొంచెం ఎక్సెస్ క్యాపిటల్ ఉందో సో, యాక్టివ్‌గా షేర్స్ కాకుండా ప్యాసివ్‌గా చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్‌గా చేసుకోవచ్చు అనమాట అండి. ఇట్ ఈస్ రైట్ టైమ్. ఓకే. అండ్ కమింగ్ టు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఎక్స్‌ట్రీమ్ ఫియర్ జోన్‌లోకి ఉంది. సో, 20 బిలో ఎనీథింగ్ 20 బిలో అంటే సమ్‌వేర్ క్లోజ్ టు ద బాటమ్ అని చెప్పి చెప్తా ఉంటారు కదండీ. చాలా సార్లు మీరు చూసుంటారు కదా! చాలా సందర్భాల్లో 20 బిలో వచ్చినప్పుడు అక్కడి నుంచి మార్కెట్ కొంచెం బాటమ్ అయ్యి మళ్ళీ కొంచెం స్వింగ్ అనేది తీసుకుంటా ఉంటదనమాట అండి జనరల్‌గా. బట్ దిస్ టైమ్ ఏం జరుగుద్దో చూడాలి. బట్ 20 కంటే చాలా బిలో వచ్చేసింది. సో, ఆల్మోస్ట్ 13 దాకా రావడం జరిగింది కాబట్టి సో, అందువల్ల మనం స్లోగా ఇండెక్స్ ఫండ్స్ కానివ్వండి లైక్ ఈటీఎఫ్స్ కానివ్వండి ఓకే. అవి స్లోగా మనం యాడ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ రైట్ టైం. ఓకే. ఇండివిజువల్ స్టాక్స్‌లో మనం వీ హావ్ టు డూ డ్యూ డెలిజెన్స్ మనం స్టడీ చేసి కొంచెం ఓకే. నౌ విచ్ ఈస్ గోయింగ్ టు లీడ్ ద నెక్స్ట్ బుల్ రన్. నెక్స్ట్ మళ్ళీ వచ్చి బుల్ రన్ ఏదైతే ఉందో అందులో ఏ సెక్టర్ ఏ స్టాక్ లీడ్ చేస్తదనేది మనం ఫిల్టర్ చేసుకొని మనం స్టడీ చేసి దాన్ని ఎలాగ మనం యావరేజ్ అప్ ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి రైట్. సో, యాక్చువల్‌గా నేను మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర అయితే డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఆఫ్‌లైన్ సెషన్ నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి మోస్ట్‌లీ నెక్స్ట్ వీక్. ఓకే. సో, అంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఓకే. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ డెఫినెట్‌గా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. అది ప్రతిసారి జరిగేదే. నౌ ఇది ఒక ఆపర్చునిటీ అనమాట అండి. సో, నెక్స్ట్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి ఒక ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మోస్ట్‌లీ నెక్స్ట్ వీక్ నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి. సో, నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓకే. సో, అండ్ ఐయామ్ గెట్టింగ్ రెడీ అనమాట అండి. సో, నేను నా క్లయింట్స్‌ని కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ బుల్ రన్‌కి నెక్స్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా మనం యావరేజ్ పిరమిడింగ్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సో, నేను వాళ్ళతో షేర్ చేద్దాం ఐడియాలో ఉన్నానమాట రైట్. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆప్షన్ చైన్ విషయానికి వస్తే క్లియర్ కట్ ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది కదా! ఇది నెక్స్ట్ వీక్ అనమాట అండి 23 జూన్ నెక్స్ట్ వీక్ చూస్తే కనుక మీరు సో, ఎలా ఉందంటే అగ్రెసివ్ కాల్ రైటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా! సో, 15,500 ఈవెన్ ఎట్ ద మనీ 15,400 అండ్ 15,600 ప్రతి లెవెల్‌లో కూడా 15,700 అండ్ 15,000 ప్రతి లెవెల్‌లో కూడా అట్ ఈచ్ డీసెంట్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కొంచెం అగ్రెసివ్ కాల్ రైటింగ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పుట్ బయింగ్ ఉంది. ఓకే. సో, అయితే సర్ప్రైజింగ్ మీరు చూడొచ్చు అనమాట ఈవెన్ డీప్ రైట్. సో, అవుట్ ఆఫ్ ద మనీ మీరు చూడొచ్చు అనమాట 14,700 ఆ లెవెల్‌లో కూడా సో, 25,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఈవెన్ మోర్ 14,500 పుట్టు కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో, 35,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవ్వడం జరిగింది. ఈరోజు వాల్యూమ్ చూడొచ్చు అనమాట అండి. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ 30,000 కాంట్రాక్ట్స్ ఈరోజు యాడ్ అయినాయి. ఓకే. అయితే ఇది ఇంకా ఇప్పుడే షేప్ అవుతూ ఉంటుంది కదా! సో, మనకి గోయింగ్ ఫార్వర్డ్ పిక్చర్ నెక్స్ట్ నుంచి రేపటి నుంచి మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తది. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఆప్షన్ చైన్ ఇండికేటింగ్ క్లియర్ కట్ బేరిష్‌నెస్.
కాల్ సైడ్ రైటింగ్ జరుగుతుంది, పుట్ సైడ్ బయింగ్ జరుగుతుంది. క్లియర్ కట్‌గా మనం చూడొచ్చనమాట అండి. ఓకే. సో, అందువల్ల ఏంటంటే మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ చాలా బేరిష్‌గా ఉంది యాస్ ఆఫ్ నౌ. ఓకే. అండ్ జనరల్‌గా మార్కెట్స్ బాటమ్ ఎప్పుడు అవుతాయంటే ఎక్స్‌ట్రీమ్ పెసిమిజం ఉన్నప్పుడు అవుతాయన్నమాట అండి. ఓకే. సో, అయితే కొన్ని పాజిటివ్ న్యూస్ కూడా రావడం జరుగుతుంది. రష్యా, యుక్రెయిన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక ఎండ్‌కి వచ్చేయచ్చు ఆ ఎపిసోడ్ అని చెప్పి అది కూడా అంటున్నారన్నమాట. యాక్చువల్‌గా అది ఏమైనా ట్రిగ్గర్ చేసిందేమో మార్కెట్ అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. నిన్న యూఎస్ మార్కెట్ సస్టైన్ అవ్వాయి కదా! మేబీ మార్కెట్ టేకింగ్ పాజిటివ్ అని అనుకోవడం జరిగింది. బట్ అగైన్ అయినా కూడా ఈరోజు మళ్ళీ అగైన్ గెయిన్స్ అన్నీ పోవడం జరిగిందనమాట. రైట్. అండ్ మోర్ ఓవర్ ఇండియా పరంగా తీసుకుంటే కనుక వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ అనమాట అండి. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ క్వార్టర్ అంటే 50% ఎక్కువ రావడం జరిగిందనమాట అండి. సో, ఈ విధంగా మీరు తీసుకుంటే కనుక సో, యాజ్ ఎ కంట్రీ మన ఇండియా పరంగా గ్రోత్ కానివ్వండి, ప్లస్ ఈ నంబర్స్ అన్నీ వీఆర్ ఆల్ యాక్చువల్లీ గుడ్ అనమాట. వీఆర్ ఆల్ ఇన్ ఎ గుడ్ షేప్. బట్ కానీ ఏంటంటే ఓకే మన నైబర్స్ వెన్ అదర్ కంట్రీస్ ఆర్ ఇన్ సమ్ ట్రబుల్ డెఫినెట్లీ విల్ ఆల్సో బీ ఇన్ సింక్ విత్ దెమ్ అనమాట అండి. రైట్. సో, గ్లోబల్ పీర్స్ ఎలాగైతే ఉన్నారో సో మనం కూడా మనం ఫాలో అవుతాం అనమాట అండి ఖచ్చితంగా. ఓకే. మోస్ట్లీ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ని ఖచ్చితంగా ఫాలో అవడం జరుగుతుంది. రైట్. సో, సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో, ఈరోజు సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేసాయని చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ అనమాట అండి. సో, డిఫెన్సివ్స్ కదా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో, నిఫ్టీ 2% పడింది కదా. బట్ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఇన్ ద మెటల్స్ వన్స్ అగైన్. సో, మెటల్స్ మళ్ళీ ఇట్ గాట్ ద హిట్. సో, మెటల్స్ మనం అనుకోవడం జరిగింది కదా. సో, కొంచెం రికవర్ అయినా మళ్ళీ ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి కరెక్షన్ వచ్చినప్పుడు అగైన్ ఈరోజు 5% పడిపోవడం జరిగింది. ఓకే. అండ్ స్మాల్ క్యాప్ కూడా, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా దే స్టార్టెడ్ అండర్ పెర్ఫార్మింగ్ నిఫ్టీ అనమాట అండి. సో, ఓవరాల్గా సో అక్రాస్ ది ఆల్ సెక్టర్స్ రైట్. సో, అక్రాస్ ఆల్ ది సెక్టర్స్ ఆల్ ఆర్ ట్రేడింగ్ ఇన్ రెడ్ అనమాట అండి. ఓకే. సో, క్లియర్ కట్ సెల్లింగ్ అనేది సో అక్రాస్ ద బోర్డ్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఓకే. నా దీన్ని మనం ఒక ఆపర్చునిటీ కింద కూడా తీసుకోవచ్చు. బట్ అయితే ఇమీడియట్గా జంప్ చేసి ఇంక మళ్ళీ అవకాశం రాదేమో. చాలామంది ప్రతి ఫాల్లోనే నాకు ఫోన్ చేసేవారు అనమాట అండి. కొనమంటారా రాసి కొనమంటారా అని చెప్పి మిస్ అయిపోతామో అని చెప్పి నేను ఓన్లీ ఒక 10-20% కొనండి, 20% కొనండి అని చెప్తా ఉంటాను అనమాట. ఎందుకంటే మార్కెట్ క్లియర్ కట్ ఇండికేటింగ్ అనమాట అండి. సో, ఇట్ ఈస్ ఇండికేటింగ్ సంథింగ్ రాంగ్ అండ్ ఇట్ వాజ్ ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ క్లియర్గా. రైట్. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే లోయర్ హైస్, లోయర్ లోస్, క్లాసికల్ డౌ థియరీ. రైట్. అయితే ఇక్కడ కొంచెం ప్రీవియస్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా నిలబడుతున్నట్టుగా అనిపించింది. బట్ అగైన్ ఇట్ బ్రోక్ అనమాట అండి. ఓకే. సో, అంటే క్లియర్ కట్ ట్రెండ్ రివర్స్ అయిపోయింది. మళ్ళీ బుల్ రన్ పరిగెట్టది అంటే అంత ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కనుక సో 16,700 విచ్ ఈజ్ 1000 పాయింట్స్ అవే ఫ్రమ్ హియర్. ఓకే. ఆ లెవెల్స్ దాటితే కనుక దెన్ ఓకే అండి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయిందని చెప్తారన్నమాట అండి యాజ్ ఆఫ్ నౌ. బికాజ్ రీసెంట్ పీక్ ఇదనమాట. స్వింగ్ హై రీసెంట్ నిఫ్టీలో ఇది 16,700 దగ్గర మనం చూస్తున్నాం కదా. ఓకే అండి. సో, ఇదనమాట అండి. సో, అందువల్ల ఏంటంటే యాజ్ ఆఫ్ నో అయితే క్యాష్ రెడీగా పెట్టుకోండి. యాజ్ అండ్ వన్ కొంచెం మంచి స్టాక్స్ అయితే రివర్సల్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక బాటమ్ అవుతుందని మన సిగ్నల్ వచ్చిన తర్వాత రైట్ అప్పుడు ప్లస్ అలా కాకుండా ఇంత డౌన్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ దే మేక్ న్యూ 52 వీక్ స్ట్రెంత్ చూపిస్తూ ఉంటాయి. సో, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు బీ రైట్. అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట అండి. సో, దట్ కుడ్ బి నెక్స్ట్ మల్టీ బ్యాగర్. డెఫినెట్గా మార్కెట్స్ మళ్ళీ ఒకసారి స్టెబిలైజ్ అయితే అవి ఎందుకంటే ఇంత ఫాలింగ్ మార్కెట్లో కూడా సంబడీస్ అక్యుములేటింగ్ స్లోగా స్టాక్స్ అక్యుములేట్ చేస్తుంటారు అన్నమాట ఇన్స్టిట్యూషన్స్. మనంతా రోజు మన పోర్ట్ఫోలియో చూస్తూ ఉంటాం. బట్ వాళ్ళు ఓవరాల్ మార్కెట్ చెర్రీ పికింగ్ అన్నీ చేస్తూ ఉంటారు కదా. దే యూజ్ టు పిక్ ద స్టాక్స్ అండ్ దే యూజ్ టు స్టడీ ద కంపెనీస్ రైట్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే సో అలాంటి స్టాక్స్లో మనం కూడా ఫ్లోలో వెళ్తే కనుక వీ కెన్ ఆల్సో మేక్ వెరీ గుడ్ రిటర్న్స్ రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.